ఏం చేస్తున్నావు? ఎందుకే? ఏ బాగా చిన్నపోయి ఉన్నావు ఎందుకని అడుగుతున్నా. ఏ ఏం లేదే. ఏదో ఆలోచనలు ఉన్నావు గాని చెప్పు. అట్లా కాదు, ఇంకా తాపుకోలకు పానం మంచి లేకపోయా, ఊటనుకుంటూ ఓటు కాబట్టి అందుకే మనసున పడతలేదు. 5 ఏండ్లు పెద్ద పుల్ల వేసం ఎత్తనని పీరీలకు మొక్కుతివి, మాట తప్పుతివి. ఈయోడన్న వేసమే ఈ పానాలు మంచిగుంటాయి కావచ్చు. ఏ వేసంటే కొద్ది ఖర్చు వస్తుందా? ఏ పట్టు ఖర్చు వస్తుంది? పానాలు మంచిగా లేకపోతే దవాఖానలో పెడతారేమో మనం. మరి వేసమైతే దవాఖానలో పెట్టుడు తప్పుతుందా అని. అగో మొక్కిన మొక్కులు చెల్లించుకుంటే పానాలు మంచిగుంటే దవాఖానల ఖర్చులు తప్పుతాయి కావచ్చు. ఏమోనే, నాకు జతవులు దొరకాలి. రాంద్రన్న, అవునే రాంద్రన్న, ఉన్నావానే? ఉన్నా. అవునై పిల్లగా, నువ్వు ఆట పెద్ద పుల్ల వేసం ఎత్తావుగా, ఈయోడు ఎత్తలేవా? ఏ చూడే, నాకు జోడి పెద్ద పులి కావాలని మరి రాంద్రన్న ఎత్తడు కావచ్చని అడుగుదామని వచ్చిన. గదే రాజేంద్ర అన్న కూడా జతవలు దొరుకుతలేరని చూస్తుండు. ఇంకేంది రాంద్రన్న, మన ఇద్దరం వేద్దాం. అవును సీను, ఆ ఏందే? నీకోసం తిరిగివాటి కొద్దిసేపు అయినా ఎందుకే? గదే నువ్వు ఆట పెద్ద పూట వేస్తావు కదా, మన ఇద్దరం వేద్దాం అని అందుకే తిరుగుతానని జాడ. ఇగో నేను రాంద్రన్న మేమిద్దరం వేస్తున్నాం. అయితే ఇంకేందో మనం ముగ్గురం కలిసి వేద్దాం. నీకు ఎగురురాదు దులకరాదు, నువ్వేం వేసం ఎత్తవే. సప్పుడేకమ్మా తోకలు పట్టు. ఆ తోకలు పట్టడానికి కూడా పనికిరాడు. మరి గొర్రెల కాపరి వేసం ఎత్తవా? సీను, ఆయన దేనికి పనికిరాడు, వేసం వేసడద్దు. అయితే కానీ మనకు తోకలు పట్టేటోళ్ళు కావాలి కదా. తోకలు పట్టోళ్ళు అట్టిగా నాస్తారా? వాళ్ళకి పైసలు కావద్దా? మరి తోకలు లేని పెద్ద పుల్లు వేద్దామా? తోకలేని పెద్ద పుల్ల ఎత్తారు వాళ్ళన్నా. ఎంతమంది ఎత్తలేరు, ఏమవుతాయి? దాన్ని భక్తి అంటారు, అట్లా వేయద్దు. దేవుడు మెచ్చడు, ఏదో సంబరం చేసినట్టు అవుతుంది. మరి తోకలు పట్టేళ్లకు, దప్పులకు, పుర్రెలకు, కలర్లకు గోండె పైసలు అయితాయా? నీ అవ్వ అయితే ఆ పూర్తి మందంగా నా పైసలు ఎక్కువ రావా మనకు? మరి ఇప్పుడు మనకు పెద్ద పులి పుర్రెలు కావాలి కదా. పెద్ద పులి పుర్రే నేను తెత్తగాని నీకెందుకే బాధ? నాకు కూడా ఒక పుర్రె కావాలి. నీకు ఎగురురా దునకరా, నీకెందుకు పుర్రే? అన్నా, ముసలోడు ఉంటే పాపం కోసని పైసలు బాగా ఎత్తారు, మనకు పైసలు బాగా వస్తాయి. మరి మనం ముగ్గురం వేసాలు ఎత్తే మన ముగ్గురికి తోకలు పట్టులు ఎక్కడ దొరకాలి? నేను కూడా పెద్ద పులి వేస్తా. అందరూ పెద్ద పులి వేస్తే తోకలు పట్టేటోళ్ళు వాళ్ళు కావాలి. ఇలా రేపు వాళ్ళని తూకలు పెట్టుకుంటారా, తూకలు లెక్క ఎగురుదాం. అవురా, పెద్ద పులేసుడు అంటే సంబరాలు అనుకుంటున్నావా, పిల్లగాన్ల ఆటలు అనుకుంటున్నావా? పిల్లగాన్ల ఆటలు అనుకుంటున్నావా, ఆడిపోరగాన్ల కోసం సోకులు అనుకుంటున్నావా? పెద్ద పులేసుడు అంటే ఒక మొక్కు. నీ అవ్వ, నువ్వంతా వెనకటి మాటలు మాట్లాడకే. ఇప్పుడు పెద్ద పూలు అంటే ఆడోళ్ళ ముంగట ఎగురుడు, దుంకుడు, వచ్చిన పైసలతోని తాగి ఎంజాయ్ చేసి. ఏం మాట్లాడుతున్నావురా? తాగిందే కాక మళ్ళా నోటికి వచ్చినట్టు ఊరుతున్నావా? తాగినోడు వేసేమేయడు, కౌసు తిన్నోడు వేసేమేయడు. ఒక్క పొద్దుతోటే భక్తి మీద వేసేమేయాలి. ఆడిపోరగండ్ల సోకుల కోసం తాగి ఎంజాయ్ చేయడానికి వేసేమేస్తారా? అరే, నువ్వు వేసే వేసుడు అద్దు గాని తాగున్నావు, తాగం చేసి రాపో, తోకలు పట్టుకుందు. ఇక మరి టైం లేదు, వేసలేత పారి. ముందైతే పుర్రెలు తేపు. మరి దప్పులు మేము దొరకతాం. నేను పుర్రెల కోతగాని మీరు దప్పులలో దొరకరా పోరి. సరే పోదాం పారి. నర్సవ్వా, ఓ నర్సవ్వా, ఉన్నావా? ఏంతో అయిపోయిగా. మీ ఇంటికాడ పెద్ద పులి పుర్రు ఉందడిగా, కొద్ది ఇస్తావా? మా ఇంటికాడ ఎక్కడదోయ్? మా ఇంటికాడ పెద్ద పులి పుర్రె లేదు, ఏం లేదు. మీ ముందో పుర్రు ఉండే కదా, ఇప్పుడు దేశమేమా ఆ పుర్రు ఇయ్యలేవు. మావాడు ఏడబెట్టిండేమో, నాకెడ దొరుకుతుంది? ఇంకా సిట్యాల బండిగాడు, నువ్వు పవన్ గాడు దేశం పేరు కదా, అలా అయ్యవ్వ కిరాయి ఇస్తాం అంటే ఇగో పుర్రెలు ఇచ్చిర్రు. నువ్వు కూడా మీ వాడిని పుర్రె రేపు, మీకు కూడా 500 కిరాయి ఇస్తాం. అట్లయితే మా ఇస్తా గాని, మరి 500 కిరాయి ఇచ్చుడు అయితే మర్చిపోకూరి. ఇస్తాం గాని. ఊరంతా తిరిగిన డప్పులు దొరకపోయినా ఎవరా ఇది మదిగానే తడుదాంప. ఏడ దొరకపోతే మంది డప్పుల కడే కూడదాం. ఉన్నది దగ్గరకు మధు. ఏందే? పెద్ద పులు ఎత్తున్నాం రా, డప్పు కొట్ట రావాలి. పోదామారా. అవునా, నాకు సరిగ్గా వస్తుంది. మా వాళ్ళు వేసేలు ఎత్తురు, కొద్దిగా రాలేరు. నిన్నే మొన్న చెప్పద్దానే మావానికి సక్క తలకాయ నొత్తుందట. అరా నిద్రలోకి ఏం చేసినావురా? ఏం చేస్తాడు, ఫోన్ ఒత్తుకుంటూ ఉన్నాడు. నిన్నే మొన్న చెప్తే మంచిగా నిద్ర రాకపోతుండేనా. అయ్యో, ఊరంతా తిరిగినాం, ఒక్కళ్ళు దొరుకుతలేరు, కొద్దిగా రాలేరు. మరి 15 ఎంత అంటే అర్థం. ఏమంటావురా, పోదామా? సరే పోదాం. 1500 అంటే కాదు కానీ 1000 రూపాయలు ఇస్తాం,
ఒక బుడ్డని ఇస్తాం. బుడ్డోడా? బుడ్డోడు అంటే బుడ్డోడు అంటే 90 ఇస్తామంటున్నాం. మాకు బుడ్డోడు వద్దు, పొట్టోడు కావాలి. పుట్టుడా పుట్టుడు అంటే పొట్టోడు అంటే కోటరు కావాలంటున్నాం. సరే ఒక కోటర్ ఇస్తాను రారి. ఒక్క కోటరు ఓల ముక్కలు పోతారు, సెరొక్క కోటరు కావాలి. సరే ఇగోరి మరి ఏ గింత ఖరాబ్ అయింది కానీ 5,000 రూపాయలు అసలు చేస్తా. సరే సరే. సీను మొదలు నాకే. నేను మీకు వేసుకుంటే ఏరితే నాకు వేయాలి. పొలాలు వేసుకొని ఏ సీను నాకు వెనుక రాకండి రాయ్. మరి నాకు డ్రాగన్ అని రాస్తారా? మాకిడ రాయత్తదు. మరి నీకెందుకో సినిమా పేర్లు ఈ సోకులు? నాది అయిపోయింది. పేరు రాకపోతే అనే కానీ నాకు తోకలాడుతా. నేను ఈ తోక మంచి గడుదురా. ఏ తోక ఎక్కువ తోక ఎట్లకు ముద్ర కొడుతుంది. ఏ మంచిగా కడుతున్నాను మూకోర్రకు. రాము పురే తీసుకొచ్చి ఇగో ఈ పురే పెట్టుకో. పైసలు ఇస్తారింటికి పోదాం. వాళ్ళింటికి కాదు, మేము పీర్ల కాడిపోయి మొక్కున్నాక వాళ్ళింటికన్నా పోదాం. DJ YNS Sandy DJ YNS Sandy
గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. DJ Asif mixes. ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? ఓకే స్టార్ట్. ఎవరిని ఇంటికోదాం కాదు, సర్పంచ్ ఇంటికోదాం. బగ్గ పైసలు ఎత్తాడు సర్పంచ్. 500 తక్కువ ఇయ్యాడు. 500 ఇస్తా అంటే మనం 1000 అడగాలి. 1000 ఇస్తే 2000 అడుగుదాం. మరి నేను ఎంతో మంది ఆడోళ్ళను చూసిన, నీ అటువంటి అందమైన ఆడామను ఇప్పుడే చూస్తాను. మాయలని సపరేట్గా పంపా. నేను ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయినా. నిన్ను చూడగానే నేను ప్రేమలో పడిపోయినా. ఐ లవ్ యూ. నా దగ్గర ఏం నచ్చింది నీకు? అందం, దొండపండు అటువంటి నీ పెరుగులు, చక్కెర బిల్లలు అటువంటి నీ చెక్కిళ్ళు, చేపులు లెక్కున్న నీ చెంపలు, మిరపకాయ అటువంటి నీ ముక్కు, చేపలెక్కున్న నీ కళ్ళు మొత్తంగా. నువ్వు కూడా నాకు నచ్చిన. నా దగ్గర ఏం నచ్చింది నీకు? నీ తొడలు, నీ కండలు, నీ సూపులు అచ్చం పెద్ద పుల్లెక్కనే ఉండవు, అందుకే నచ్చినవు. అబ్బా ఒక ముద్దియవా? ముసలోడా ఏం చేస్తున్నావు? నువ్వే నీతులు చెప్తావు, తప్పులు చెప్తావు. పెద్ద పులు వేసి ఇట్లా చేసుడు తప్పు కదా. అత్తుండపా. నా కోసం ఒకసారి ఎగిరవా? చూస్తురా. జరుగు రఫిలా. ఏం నరకలు చెప్తున్నాడా? అడు మనం ఎంత మంచిగా ఆడితే మనకు అంత పైసలు ఇస్తాడు. 1000 ఇస్తే 2000 అడగాలి. ఎంత ఇస్తే అంతకన్నా డబల్ అడగాలి. విన్నావా? సూతురాయ అంటివి ఏమా ఎగురవు? కాలు బాగా నొప్పి వచ్చింది. ఇదేనా ఇక నీ పటతూపం? ఏ ఆగు మా ఎగురుతా. ఇంకెప్పుడు ఎగురుతావు? కొద్దిగా దమ్ము తీసుకున్నాక ఎగురుతా. ఏం చేస్తే నీకు దమ్ము వచ్చింది? ఏడెగురితే నీకు దమ్ము వచ్చింది? వాళ్ళు ఎగురుతున్నారు చూడు. ఇక వాళ్ళనే చూస్తుంది. అబ్బరి నన్ను మూసిపోయింది. ఈ ముసలు కూడా చూసి నవ్వుతాను. అరే లుంగి గట్టి కట్టుకోరా, గట్ల ఇచ్చిపోయేటట్టు కట్టుకుంటారా. నడు తోక పట్టుకో. పైసలు ఏంది? 10 రూపాయలైనా? 20 రూపాయలు. ఏంద్ర గంట తక్కువ అడుగుతావు? మీరు ఏమన్నారు? ఎంత ఇస్తే అంత డబుల్ అడుగు అన్నారు. 10 ఇస్తే 20 అడిగిన.
ఓర్ని అవ్వ, నువ్వు ఇంకొకసారి ఎక్కడికైనా పోతే నోరు తెరిస్తే మంచిగా ఉండదు. సపరేకుండా ఇచ్చిండే ఏ 10-20 అడిగిండు. ఇక రండి ఇక రండి. ఇగో 500. అదే 500 మొదలెత్తే అయిపోగా. నేను మొదలు 500 ఇస్తే మీరు 1000 రూపాయలు అడిగిపోదురా? మనమే అంటే మనకడ మీద ఉన్నాడు రా సర్పంచ్. సర్పంచ్ అంటే ఎట్లయితే అబ్బా బాగా దూపు అవుతుంది. కొన్ని మంచి నీళ్ళు ఇవ్వదు. సరే ఇది తాగుదు. నీళ్ళు ఎందుకు? ఒకటి ఫుల్ బాటలు చెప్పు అని అట్ట బాగా తిని తాగుదాం. ఏ సంవత్సరంకి ఒక పండుగ మనం కాలు చేతులు సన్నగా ఉండాలని చెప్పి మొక్కుకొని ఒక్క పొద్దు పట్టి పాలు తాగుతూనే వెయ్యాలి పెద్ద పులి. కళ్ళు తాగో కౌసు తినో పెద్ద పులి వెయ్యద్దు. భక్తి ఉండదు. ముసలివాడానికి వచ్చినా మీకు ఏమైనా మానం ఉండదా? రాంగ ముసలిదాన్ని పడవాడ ఇక్కడ నువ్వు మందు బాటలకు పైసలు అవుతున్నావా? ఇసుంటారు కానీ మేము పొత్తు కూర్చుకోలేదు. అరే శనిగాడు ఇవరి దాకా మనతో ఉండేటువంటి సైకిల్ మీద పోతాండే. సైకిల్ ఇక్కడనే ఉన్నదంటే మరి చిన్న ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు చూడు మరి. ఓరి ఎటొచ్చురా మీరు? దొడ్డికొచ్చుందా నేను వచ్చానా? ఇజ్జత్ ఇస్తారా మానం తీస్తారా? న్యాయం రావద్దు. సర్పంచ్ ఇచ్చిన 500 పట్టుకొని నువ్వు అవతల పడుతున్నావేమని మేము అనుకున్నాం. అరే ఆగుర్రా, అగో నర్సా వస్తుంది. అప్పుడు పుర్రి అడిగితే 500 కిరాయి అడిగింది. ఇప్పుడు మనం 1000 రూపాయలు వసూలు చేయాలి. ఇగోరి నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. ఏంది 10 రూపాయలైనా? 1000 రూపాయలు ఇచ్చినా గిడిచిపెట్టాం మేము. మీరు తెల్లని దాకా పొద్దున్న దాకా ఎగిరిన గాని ఇంతకన్నా రూపాయి ఎక్కువ లేదు. ఇచ్చిన కడక పోవం పార్రా. అయితే వానే గాని అప్పటికి పుర్రును 500 కిరాయి ఇచ్చిపోర్రి. సరే సరే మా ఇస్తాం. ఏం ఆది మర్చిపోం. 1000 రూపాయలు అడిగితే 10 రూపాయలు ఇచ్చి. ఆహా పుర్రే 500 కిరాయి పోంగా ఇంకా నా దగ్గర 500 దొప్పుతాను చూస్తారు. అరే మా వస్తుంది. నేను ఎన్నడూ అడిగిన 1 రూపాయి ఇవ్వాలి. నాకు ఇవాళ 1000 రూపాయలు అసలు చేయాలి. అరే కొట్టుర్రా. ఏంది 20 రూపాయలా? ఇంతకంటే నా దగ్గర ఎక్కువ 1 రూపాయి కూడా లేదు. ఏం చేస్తారో చేయండి. ఏమైరా నీ అవ్వ దగ్గర 1000 రూపాయలు వసూలు చేయాలనుకుంటే 20 రూపాయలు ఇచ్చింది. తప్పుడు చేస్తే ఆ ఇంట్లో తలిపేసుకుంటారు. మెల్లగా తప్పుడు చేయకుండా పోవడం. అరే డప్పులు తప్పుడు చేయకుండా తలుపులు వేసుకుంటారు. ఎట్లా వేసుకుంటారా? దప్పుల సప్పుడు అవుతలేదు కానీ గజ్జల సప్పుడు అవుతలేదా? గజ్జల సప్పుడిని మూసేసుకుంటారు తలుపులు. తలుపులు తీసేదాకా ఎగురుదాం పారి.
విడిచిపెట్టట్లేదు ఇక. ఎవరి పైసలు ఏంది 20 రూపాయలైనా? ఇగో 70 రూపాయలు ఇచ్చింది. అరే అందరు పంచుకుంటే టైం అయింది. ఎవరింటికి తిరిగినా ఒక రూపాయి పైసలు పంచుకుందాం పా. సరే తీసుకుందాంపా. అవును కానీ అలా కైకిలు కట్టిద్దామా పాలు పంచిద్దామా? ఇవాళ కైకిలే కట్టిద్దామే, మనిషికి 1000 రూపాయలు, మనకు 5-6 వేలన్నా మిగిలియా? అరే ఎవరి దగ్గర ఎన్ని పైసలు అందరికి టీరి. ఇగోయే నాయారైతే ఉన్నాయి. తప్పులో ఎంతకు మాట్లాడారు? 1500 అన్నారు కానీ 1000 రూపాయలే మాట్లాడినా. ఇగో చెరొక్క 1000 రూపాయలు. మా పొట్టోడాడి అగో పొట్టోడు అంటున్నారు. పొట్టోడు అంటే ఏంటిది? పొట్టోడంటే కోటరు ఇద్దాను ఒప్పుకున్నాం. ఇగో 100 రూపాయలు. 100 రూపాయలకి ఏమవుతుంది? అగో 100 రూపాయల కోట రాదా? ఏడవుతుంది మరి, తీసుకురా పో నువ్వు. ఇగో రీ ఇంకా 50 రూపాయలు. అవో నాకు ఒక్కొనికి 150 ఇస్తున్నావు, మా తమ్మునికి ఇవ్వవా? అగో ఇద్దరికి అడుగుతుర్రు, ఏం సంగతిరా? అవు ఇద్దరికి ఒప్పుకున్నాం చెరొక్క కోటరు అని. ఇగో రీ సరి 150. ఇంకోలకు దప్పులోలకు చెరువేయి ముట్టినాయా? ముట్టినాయి. తూకలు పట్టిన వాళ్ళకు చెరువేయి. ఇగో అటు 1000 రూపాయలు. ఇవే నీ 1000 రూపాయలు. ఇగో నీ 1000 రూపాయలు. ఇంకోలకు నాకు ముగ్గురికి 3000. ఇగో అటు 1000 రూపాయలు. ఇగో నీ 1000 రూపాయలు. ఇగో మీకు చెరువు 1000. ఇంకా అవునే 3 బుర్రెలకు 1500, కనార్లకు 1000 రూపాయలు. ఇంకా 2000. ఇగో ఊరి అవ్వ 170 మిగిలిన. ఊరి అవ్వ, మనకు 26,000 మిగులుతాయి అనుకుంటే 2000 మన మీద వాడేది. నేను అందుకే ఈ పెద్ద పుల్ల వేసాము వెయ్యా అనుకున్నాం. మీ అదినేమో గోవరు పట్టినట్టు పట్టే పైసలు మీద వాడే. అయితే ఏంది, మనం పైసల కోసం కాదు మొక్కు కోసం వేసమే ఇవన్నా. 10 రూపాయలు మిగిలాలే, తినాలే, తాగాలని కాదు కదా, దేవుని మొక్కు కోసం వేయవన్నా. రూపాయి మిగిలిపోయినా ఆ దేవుడు చల్లగా చూస్తాయాలు. దేవుడా మా పానాలు మంచిగా ఉండేటట్టు చూడు. అవునే దవాఖానాలలో ఎన్ని ఖర్చు పెడతలేము, రూపాయి మిగిలిపోయినా పర్లేదు కానీ మా దేవుడు చల్లగా చూస్తే చాలు.